చెప్పు. జాగ్రత్త మీద అయితే నేను ఇందాక ఈ బయట తీయొద్దు నేను తీసిన నేను కారు లోపలికి ఓన్లీ లోపలికి లేదు. దించేసారు కారు వేద్దాం. మరి ఎలా దించారో ఏమో మరి. కొంచెం దిగిందంట అట్లే రండి. ఇక లోపల దిగు. నీళ్ళు ఉన్నాయిలేండి. నీళ్ళు ఉన్నా ఇగో ఇగో కింద 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 ఇగో వదులు. మొత్తం వాటర్ వచ్చేసింది. అంతే. జాగ్రత్త పాము దొరికే చీకటి అవుతాను. ఇప్పుడేం వీడియో వాళ్ళకి ఏదో కావాలంటారు పాపం. వాళ్ళకి అంటే యాక్చువల్గా నన్ను అడుగుతున్నారండి. నేను ఒక్కడే కదా ఎవరైనా తోడుంటే చేద్దామని నేను. ఇప్పుడు అర్జెంట్ వీడియో వాళ్ళకి కావాలంట. ఇక్కడ దాకా వచ్చింది నీళ్ళు. వెళ్తున్నా నాన్న మరి వచ్చి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం నేను వచ్చేస్తాను. నాకు మొత్తం అవునరా, అందుకని ఒక్క నిమిషం ఆగి వచ్చేస్తాను నేను కూడా. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి వచ్చేటమే. పర్లేదండి. మీరు 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 ఎలా నేను చెప్తాను. నేను రారా మెట్లు ఎక్కడ సాయి ఇది వేసేసేద్దాం. మా పొద్దున్న ఇక్కడ వరకు నేను ఇది వేసేసేయాలి వెంటనే. ఎందుకంటే చెత్త రాదు లోపలికి. వేరే రకరకాల చెత్తలు రావురా. నీకు అర్థమైందా సాయి? వేరే రకరకాల చెత్తలు రావు. సాయి వీడియో తీస్తున్నావుగా అన్ని తీయండి. వస్తుందా అండి? ఇది సోఫా కుర్చీలు సోఫా ఆ డోర్ ఏమో ఈ డోర్ చేద్దాం. ఎలాగెళ్దాం ఇది ఒకటో రూమ్ అండి. రెండో రూమ్. వెజ్జీస్కి స్వాగతం అండి. 2024 సెప్టెంబర్ 1 వరద బాధితుల్లో మేము ఒకళ్ళము. మా ఇల్లు అలా అంచు వరకు నిండిపోయినాయండి. 3వ రోజు పరిస్థితి అది. 3వ రోజు సాయంత్రం నా చెల్లెళ్ళు, నా తమ్ముడు, మా తమ్ముడు దగ్గర పనిచేసే డ్రైవర్లు అందరూ వచ్చి బాగు చేసి పెట్టారు. 3వ రోజు ఇంకా మంచిగానే అయింది. అన్నీ మళ్ళీ రీప్లేస్ చేసేసి చిన్న 2024 సెప్టెంబర్ 1 కురిసిన వర్షానికి మా ఇల్లు ఇలా అయిందనమాట. అది ఇప్పుడు ఎందుకు పెడుతున్నట్టే నేను కొత్తగా వీడియో చేస్తున్నాను, నేర్చుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. అందరూ చూస్తారు అని ఈ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. మేము పోయి హోటల్లో ఉన్నామండి. 2 days 3 days హోటల్లో ఉన్నాము. పక్కన వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉన్నాము. తర్వాత నీళ్ళన్నీ తీసి తమ్ముడు వచ్చి బాగు చేసిన తర్వాత అప్పుడు వెళ్ళామన్నమాట. ఇంకోటి ఏమైందండి? ఎందుకు ఏమైనా ఉన్నాయా? ఏం ఉండవండి. ఎందుకంటే మనం తలుపులు వేస్తాం కదా, జాలి వేస్తాం కాబట్టి ఏమి రావు. మొత్తం ఒంటిల్లు కంప్లీట్. ఫ్రిడ్జ్, డిష్ వాష్, కబోర్డ్స్, దేవుడి గుడి, మొత్తం ఫ్రిడ్జ్, మోకాళ్ళ లోతు ఇల్లు మొత్తం. డైనింగ్ టేబుల్ మొత్తం తడిసిపోయింది. కబోర్డ్లోకి నీళ్ళు వెళ్ళిపోయాయి కంప్లీట్. సరిపోతుంది కదా, ఇంతేగా తీసి ఒకసారి కట్ చేసి మొత్తం 6 రూమ్